మనం గుళ్ళోంచి వెళ్తున్నాం, ఖచ్చితంగా పని అవుతుంది అన్నాం. కలెక్టర్ గారు గా ఊరు నుంచే బదిలీ వెళ్ళిపోయిండ్రు. అమ్మ శిక్షిస్తే గా దేవుడు పరీక్షిస్తున్నాడు. నేనొక్కడే అయితే ఎలాగోలా బతికేయగలను. నీ గురించి ఆలోచిస్తుంటేనే బాధగా ఉంది పద్మావతి. అమ్మ దృష్టిలో మంచి కొడుకుని కాలేకపోయాను. కనీసం నీ దృష్టిలో మంచి భర్తను అనిపించుకోవాలని ఆశపడ్డాను. కానీ దురదృష్టం సుడిగాలిలా వెంటాడుతుంది. సుడిగాలి స్థిరంగా ఎప్పుడు అలాగే ఉంటుందా? పోనీ రేపు మంచి జరుగుతుందనే నమ్మకం నీకుందా? జరగదని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏమనర్థం జరిగిందని అంత నిరాశగా ఉన్నావు? ఆశగా కలెక్టర్ గారింటికి వెళ్ళిన మనం నిరాశగా తిరిగి వచ్చినాం కదా. నాకు స్కూల్లో ఉద్యోగం ఉన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. నా ఉద్యోగం చాలదా మనమిద్దరం బతకడానికి? అంతేకాదు, డ్రైవర్ ఉద్యోగం పోతే నీకింకో పని దొరకదా? ఒక ద్వారం మూసుకుపోతే ఇంకో ద్వారం తెరుచుంటుందమ్మా. భగవంతుడు చిన్న కష్టం ఇస్తున్నాడంటే దాని వెనక పెద్ద లాభం ఇవ్వబోతున్నాడని అర్థం. ఈ పరమార్థం తెలుసుకున్న వారెవరూ ఇలా బాధపడుతూ కూర్చోరు. ఇద్దరూ చక్కగా ప్రసాదం తిని ప్రశాంతంగా పడుకోండి. నేను మళ్ళీ ఉదయాన్నే వస్తాను. వెళ్ళొస్తాను. సీనయ్య, తిను సీనయ్య. తిను సీనయ్య, అతిగా ఆలోచించొద్దు. ఆ అమ్మ తిన్నదో లేదో నిన్ను నన్ను కోపంలో బయటికి వెళ్ళిపోమని చెప్పినా ఆ తర్వాత అమ్మ చాలా బాధపడి ఉంటది. అవును సీనయ్య, ఆ బాధతో అత్తమ్మ ముద్ద ముట్టిందో లేదో. నా చిన్నప్పటి నుంచి అమ్మా ఆకలి అని అడిగేలోపే నాకు గోరుముద్దలు తినిపించేది. గట్లాంటి నా తల్లి తిన్నదో లేదో తెలుసుకోకుండా నేనెలా తినగలను? తిన్నా ముద్ద మింగుడు పడదు పద్మావతి. ఇలాంటి సమయంలో ఏ బిడ్డ పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది సీనయ్య. మంచి నీళ్లతో కడుపు నింపుకోవాలనిపిస్తుంది, కానీ మనం మనుషులం, అలా చేయలేం కదా. ఆకలితో ఉండగలమా? ఒకవేళ ఉన్నా ఈరోజు రేపు పస్తులుండగలం, కానీ కలకాలం ఇలాగే ఉండలేం కదా. మళ్ళీ మనిద్దరం మన ఇంటికి వెళ్ళడం, అత్తమ్మని చూడ్డం, ఇదంతా ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేని శేష ప్రశ్న. అలాంటప్పుడు అత్తమ్మ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అందుకని నా మాట విని తిను సీనయ్య, తిను. దుర్గా, నిన్నే దుర్గా. చెప్పండి. నువ్వు మొన్నట్నుంచి ఇలాగే కూర్చున్నావు. ముద్ద ముట్టలేదు, కనీసం మంచినీళ్ళైనా తాగలేదు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కావాలి?
ఇదిగో నీకోసం అన్నం తీసుకొచ్చాను. కాస్త కాస్త ఎంగిలిపడు. నాకొద్దు. ఏంటి వద్దు? అసలు ఎవరి మీద నీ కోపం? పద్మావతి సేనయ్యల మీదే కదా. వాళ్ళు వెళ్ళిపోయారు కదా దుర్గా. ఇంకా ఏంటి చెప్పు. గదే గీ దుర్గమ్మ ఏందా అని తెలుసుకోవాలంటే గా మైసమ్మ ఏం చెప్తదా అని ఎదురు చూస్తా ఉండా. ఇది అమాయకత్వం దుర్గా. మైసమ్మ రావటం నీకు చెప్పడం జరిగే విషయమేనా? జరగాలి, జరుగుతుంది. గా తల్లి నా మొర వింటది. లేదు దుర్గా, వాళ్ళని బయటికి పంపించానన్న బాధలో నువ్విలా అంటున్నావు. నాకే బాధ లేదు. ఉన్నదల్లా గీ దుర్గమ్మేంది? దుర్గమ్మ మాటలో తప్పుండదా లేక దుర్గమ్మలోనే తప్పుండదా? గది తెలుసుకుంది పచ్చి గంగ కూడా ముట్టను. ఇప్పటికే చాలా కాలం గడిచింది. ఇంకా ఇలా పస్తులుంటే భయపడమాకండి, నేనేం చచ్చిపోను. అలా మాట్లాడకు దుర్గా. వెళ్ళిపోదామనుకున్న వాణ్ణి ఇంకా ఇక్కడే ఉంటున్నది నీ మాటకి విలువిచ్చి. నీ మాటకి నేను కట్టుబడి ఉన్నానుగా. కాబట్టి ఈ ఒక్క విషయంలో నా మాట విను. కాస్త 2 ముద్దలు, 2 ముద్దలు, 2 ముద్దలు తిను దుర్గా. నేనే మాటైనా ఒక్కసారి చెప్తానని, గా మాట మీదే నిలబడతానని మీకు కూడా తెలుసు కదా. నన్ను ఇబ్బంది పెట్టకండి, నా గురించి దిగులు పడకండి. పోండ్రి. ఏమైంది పూజారి గారు? మా మీదకి ఇట్లా నీళ్లు పోసిండ్రేంటి? చెప్పు, అడుగుతున్నారుగా పంతులు. అది సీనయ్య బాబు, మీ ఇద్దరు ఇలా గుళ్ళో ఉండటం తప్పు అంటున్నారు వారు. అంటున్నారు అని అక్కడికేదో మేమేదో తప్పు చేసినట్టు చెప్తున్నావేంటి? ఏంటయ్యా ఇవో? ఆ? ఈ పంతులకి గవర్నమెంట్ రూల్స్ తెలివా ఏంటి? తెలియకపోవటం ఏంటండి? ఈ గుళ్ళో ఈయన ఎన్నో ఏళ్లుగా పూజారిగా పనిచేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పూజారిగా పనిచేస్తున్న విషయం నాకు తెలుసు. ఈ గుళ్ళో ఎంతో అనుభవం ఉన్నవాడివి, వయసులో పెద్దవాడివి. ఒకసారి గుడి తలుపులు మూసిన తర్వాత గుళ్ళో ఎవ్వరూ ఉండకూడదని తెలిసిన వాడివి. వీళ్ళని ఇలా రాత్రంతా గుళ్ళో పడుకోనివ్వడం నువ్వు చేస్తున్న తప్పు కాదా?
తప్పే జోగయ్య గారు. తప్పని తెలిసి ఎందుకు వెళ్ళిన గుళ్ళో ఉండనిచ్చావు? అంటే అది ఈ అబ్బాయి దుర్గమ్మ గారి అబ్బాయి గారని. అయితే ఏంటి గొప్ప? ఆ? దుర్గమ్మ గారు అబ్బాయి అయితే ఏంటి గొప్ప? అదేంటయ్యా అలా అంటారు? ఈ ఊరు మొత్తానికి దుర్గమ్మ గారంటే చాలా గౌరవం కదా. గౌరవం ఉంటే వాళ్ళ ఇంటికెళ్ళి ఆవిడికి నమస్కారం చేసి ఊళ్ళో వెర్రి వెంగలప్పల్లాగా భట్రాజు పొగట్టలు పొగుడుకో. అంతేగాని గుడి నిబంధనల్ని అతిక్రమించడం ఏంటి? పాపం వీళ్ళు కష్టాల్లో ఉన్నారు, కాస్త అది అర్థం చేసుకోండి. ఎల్లవయ్యా, కన్న కొడుకు ఇంటి కోడలు అనే అభిమానం మమకారం ఏ మాత్రం లేకుండా ఆ దుర్గమ్మ గారే వీళ్ళని బయటికి గెంటేసింది. ఆవిడికి లేని ప్రేమ వీళ్ళ మీద నీకెందుకయ్యా పంతులు? చూడు, గుళ్ళో చాలా విలువైన నగలు ఆభరణాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ పోతే సమాధానం ఎవరు చెప్తారో? నువ్వు చెప్తావా లేక వీళ్ళు చెప్తారా? ఇదిగో, అలా నగలు పోయిన పక్షంలో ఆ దొంగతనం చేసింది వీళ్ళే అని అనుకుంటారయ్యా. ఇప్పుడు మీకేం కావాలి? మేము ఈ గుళ్ళో ఉండకూడదు, గంతే కదా? అని నేనంటం లేదయ్యా, ఈవో అంటున్నారు. మాట్లాడవేమయ్యా ఈవో? చూడు బాబు, పగటి పూటైనా రాత్రి పూటైనా ఈ గుళ్ళో ఉండటం చట్టరీత్యా నేరం. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదా మీ మీద మిమ్మల్ని ఇక్కడ ఉంచిన పూజారి మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయ్యో, ఇందులో పంతులు గారు తప్పేమీ లేదు. తప్పంతా మాదే. మేం వెళ్ళిపోతాం. పదవయ్యా ఈవో, పద. బాబు, నేను మీకు ఎలాంటి సాయం చేయలేకపోయాను. ఏందన్నా ఇది? దుర్గమ్మ గారి కొడుకు సీనయ్య అంటే ఎట్లా ఉండేవాడు? అందరికీ మర్యాదిస్తూ గదే మర్యాద పుచ్చుకుంటూ ఎంత ఎంత గొప్పగా ఉండేవాడు. తెలుగింటి ఆడబిడ్డ ఎలా ఉండాలో నిలువెత్తు నిదర్శనమైన మా వదినమ్మకి, ముఖ్యంగా మా అమ్మ దుర్గమ్మ గారి కోడలికి, ఆది దంపతుల్లాంటి మీకు ఆ ఆదిదేవుడి సమక్షంలో మీ ఇద్దరికీ ఎంత అవమానమా? ఆ జోగయ్య కావాలని ఈవోగాని తీసుకొచ్చి ఈ గోలంతా చేశాడు. నువ్వు రావద్దని నాకు సైగ చెయ్యకపోతే వాణ్ణి అక్కడికక్కడే. కృష్ణ, ఆవేశం మనిషిలోని విచక్షణని చంపేస్తుంది. అవును కృష్ణ, వాళ్ళన్న మాటల్లో తప్పు లేదు. గుడి నియమాల ప్రకారం చూస్తే మేమల్లా పగలు రాత్రి ఉండడం తప్పే కదా. కావచ్చొదినా, గా దేవునికి తెలీదా ఎవరు ఎలాంటి వాళ్ళో? మనిషే మనిషి మాట విన్నప్పుడు, నమ్మనప్పుడు గా దేవుడు మాత్రం ఏం చేస్తాడు? గట్లాంటప్పుడు ఆయన దేవుడని అనడం ఎందుకు? మొక్కుడెందుకు? బృందావనం లాంటి ఇంటి నుంచి ఒకప్పుడు నువ్వు, ఇప్పుడు మేము బయటికి రావాల్సొచ్చింది.
ఇది ఏ జన్మలోనూ మనం చేసుకున్న పాపమై ఉంటుంది. అది చాలక దేవుణ్ణి నిందించి ఇంకో పాపం చేయడం అవసరమా చెప్పు? మీ ఇద్దరిని ఈ స్థితిలో నేను చూడలేకపోతున్నాను వదినా. ఓ పని చేయండి, మీరిద్దరు నాతో పాటు మన ఇంటికి వచ్చేయండి. అందరం కలిసే ఉందాం. వద్దు కృష్ణ. అందరం కలిసే నువ్వు ఉన్నావు కదన్నా. ఉండకూడదని కాదు. మరేంటి వదినా? మేమెవరికీ భారం కాదలుచుకోలేదు. తమ్ముడికి అన్నా వదిన్లు భారం అవుతారా? మీరన్నట్టు భారం అనుకుంటే ఒకప్పుడు నువ్వు మా ఇంట్లోనే ఉన్నావు కదన్నా. గప్పుడు రాని ఈ ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చినది? అప్పుడు నేను ఒంటరివాణ్ణి కృష్ణ. ఇప్పుడు మేము జంటగా ఉన్నాం కదా. ఏమో, నేను దీనికి ఏమాత్రం ఒప్పుకోను. మీరు ఒంటరిగా ఉండడానికి నేను అసలు ఒప్పుకోను. కృష్ణ, ప్రస్తుతం మేమేంటో, మా గమ్యం ఎటువైపో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ సమయంలో మేము ఏకాంతం కోరుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకో. అది కాదు కృష్ణ, మాకొక ఇల్లు చూసి పెట్టు. మీ అన్నయ్య ఏం చేస్తే బాగుంటుందో ఒక సలహా ఇచ్చి దారి చూపించు. ప్రస్తుతం నువ్వు మాకు చేయగలిగే సహాయం ఇదొక్కటే. అమ్మా, రాత్రి నాన్న తీసుకొచ్చిన ముద్ద ముట్టలేదు. గిట్లయితే ఎట్లా అమ్మా? జరిగిందేదో జరిగిపోయినది. దానికి నిన్ను నువ్వేలా శిక్షించుకోవడం ఏం బాగోలేదమ్మా. ఇలా నిద్రాహారాలు లేకుండా ఎంతకాలం ఉంటావమ్మా? నీకు పిల్లలంటే ప్రాణం. కనీసం ఈ పిల్లల మాటైనా వినుతురుకా? అటు అమ్మ ఇటు నువ్వు ఇద్దరూ ఇలా ఉలుకు పలుకు లేకుండా ఉంటే చివరికి ఈ ఇల్లు ఏమైపోతోందో అని భయంగా ఉంది దుర్గా. గింత బాధపడే బదులు గా సీనేని పద్మావతిని పంపకుండా ఉండుంటే బాగుంటది కదత్తమ్మా. పోనీ వాళ్ళని తిరిగి పిలుచుకురమ్మంటారా అత్తమ్మా? అలా చేస్తే పిన్ని గుండె ఆగి ప్రాణాలు పోతాయి. ధనం 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 నన్ను క్షమించండి అత్తయ్య గారు. పెళ్లి మండపంలో మీరు కవిత గారిని అలా కొట్టేసరికి ఆ సమయంలో నాకు కోపం వచ్చింది. ఒక పెద్ద మనిషిగా మీరు అలా చేయడం సబబుగా అనిపించలేదు. అందుకే
పెళ్ళింట్లో ధనాన్ని నాతో తీసుకువెళ్ళనని, అలా తీసుకువెళ్ళాలి అంటే మీరు కవిత గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని చెప్పి వెళ్ళాను.